ఇప్పుడు ఇగో మొన్న ఏంది లంగా చూపించినాను కదా, లంగా ఊరి లంగలు. ఆ లంగా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు బ్లౌజులు కట్ చేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజులు మేము ఎట్లా అనుకున్నామంటే హాఫ్ శారీకి బ్లౌజు మేము ఎట్లా అనుకున్నామంటే వెనక డీప్ నెక్ పెట్టి ముందుకు ప్రిన్స్ కట్ పెట్టి కుడదామనుకుంటున్నాము. ఇప్పుడు కొలతలు వాళ్ళది 8 ఇంచెస్ అసలుది, అంటే మొత్తం వాళ్ళ నడుము 31 ఉంది. 31 అంటే ఇక ఒక పెరిగే లావుగా దొడ్డుగా అవుతారు కాబట్టి 32 పెడుతున్నాము. 32లో హాఫ్, 32లో సగం 16 కదా, 16లో 18, 8 16 8. ఇప్పుడు 8 ఇక్కడ పెడుతున్నాను. ఎందుకంటే ఇది ఓన్లీ వెనుక పార్ట్ మాత్రమే కట్ చేస్తున్నాం కాబట్టి ఇలా పెడుతున్నాను. ఇప్పుడు 8 ఇంచెస్ ఇలా 8 ఇంచెస్ వాళ్ళ అస్సలు నడుము, అంటే వాళ్ళ డాట్స్కి ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ డాట్స్కు కింద కొంచెం, ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ కుట్లకు. చూడండి మార్కర్ చేంజ్ చేస్తాను. ఇగో ఇక్కడ డాట్స్ కోసం అని ఇంత వదిలేసిన, డాట్స్ కోసం అని వదిలేసి 8 ఇంచెస్ పెట్టేసిన. నెక్స్ట్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టిన కుట్లకు, సైడ్ కుట్లకు. కొంచెం పెరిగే పిల్లలు కాబట్టి వాళ్ళకు ఎక్కువనే పెట్టాలనే పెట్టిన కొంచెం. ఇప్పుడు హైట్ వచ్చేసి వాళ్ళకు 14.5 పెడుతున్నా. 14.5 పెడితే రెడీ టు 14 వస్తుంది. 14.5 పెడుతున్నా. చాలా హైట్ ఉంటారు కాబట్టి 15 అయితే మళ్ళీ క్రాప్ టాప్ లాగా అయిపోతుందని. ఇది వచ్చేసి 2.2 పెడదామా, మొత్తం పెట్టాను. మొత్తం 5కి ఎక్కువనే పెట్టాలా, ముందట ప్రిన్స్ కట్ లాగా కదా, డీపే 5.5 చూస్తున్నా. ఇక 5.5 పెడుతున్నాము. 5.5లో 3 ఏం లేవు. ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి వీళ్ళకు ఇలా కుట్టడము. అన్ని ప్రిన్స్ కట్ బోట్ నెక్లే కుట్టినాం కాబట్టి వాళ్ళ క్రాప్ టాప్ మీకే కుట్టాము. హాఫ్ శారీ కుట్టలేదు, అందుకే కుడుతున్నాము. 5.5 ఇది పెట్టినాము. షోల్డర్ మొత్తం కంప్లీట్ 5.5. ఇందులో నెక్కు 2.5, పీటి 2.5. ఇది ఎంత ఉందంటే 3 ఇంచెస్ ఉంది, పడిపోతుందేమో. 2.5 ఇది పెట్టి 3 పీటి 3 ఇంచెస్ తగ్గియాలి. కొంచెం నీట్ గా కట్ చేయొచ్చు తర్వాత. ఇప్పుడు కాదు, ఇప్పుడు నువ్వు గీత పెట్టు. ఫస్ట్ హైట్ పాయింట్ అయిపోయింది, చుట్టుకొలత అయిపోయింది. సెకండ్ పాయింట్ ఇప్పుడు నెక్ 5 కుట్లకు పోను. ఇంకా డీప్ పెడదాం. 4.5 పెడితే రెడీ టు 3.5 అవుతుంది. కిందికి మీది పోను 3.30 ఇటు ఇంత పోతుంది, ఇటు ఇంత పోతుంది. ఇదానికి 3.30 అవుతుంది. 4.5 చాలా సరిపోతుంది. 4.5 డీపే ఉండండి. 4.5 నెక్ పెట్టేసినాం. నెక్స్ట్ 4th పాయింట్ సంక, కరెక్ట్ది ఇది కదా. చూడండి చెస్ట్ లూజు అక్కడ 8 వచ్చేసింది. ఇది 8.5 వచ్చింది కదా. ఇక్కడ 9 పెట్టేస్తున్నా. ఇది వచ్చేసి ఎంత వచ్చింది, 7 వచ్చిందా. 7 లేకపోతే మళ్ళీ 7 వచ్చింది. చూస్తా, మళ్ళీ చూస్తాను. 6.5 ఏం కాదు, 8.5 పెట్టుకో. సంకలి లైన్ కొట్టకుండా చూసుకో. 6.5 కొంచెం పైకి వస్తుంది. 6.5 రావాలి. 5.5 హైట్ 4.5 బ్లౌజ్ ఉన్నప్పుడు బాడీ మెజర్మెంట్ ప్రకారము
బ్లౌజ్ లెంత్ 14.5 ఉన్నప్పుడు కంపల్సరీ మెజర్మెంట్ చాలా యూజ్ అవుతాయి. ఏ కొలతలు ఉన్నా కొంచెం అందానికి ఇట్లాగే కట్ చేయొచ్చు. మీకు మీ బ్లౌజ్ మెజర్మెంట్లు కరెక్ట్ ఉన్నా కానీ ఇదే సంక డీపు నెక్ డీపు యూజ్ అవుతుంది. రౌండ్ నెక్ తీసేసి ఇంకా రౌండ్ రావాలి. ఇది తగ్గియాలేమో, కొంచెం పడిపోతుందేమో అనుకుంటున్నా. ఎట్లాగో తగ్గియాలి. నేను చెప్తున్నా దాని గురించే చెప్దాం మనం ఇప్పుడు. ఇది ఇటు అనాలి అంటే ఇది ఇంతకేది ఇటు కలపాలి. వేరే మార్క్ తోటి గీస్తున్నాను. ఇది సంక గీసిన తర్వాత మొత్తం అయిన తర్వాత ఇది ఇట్లా అనాలి. ఈ పిల్లలకి ఏజ్ పిల్లలకు డీప్ నెక్ డీప్ నెక్ ఎవరైతే తొడుగుతారో వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఇలా మోడల్ కట్ చేస్తే బాగుంటది. మళ్ళీ ఇది షేప్ అన్నది ఇట్లనే వేయాలి దీన్ని. అంతే ఇది 1.5 కరెక్ట్ గానే 1.5 ఉండాలి. సేమ్ ఓన్లీ అక్కడే చేంజ్ చేయాలి. ఇక్కడే కొంచెం షోల్డర్ దగ్గర మనము ఈ షోల్డర్ దగ్గర కట్ చేయలేము అనుకో, చేతి వేసుకుంటప్పుడల్లా కొంచెం ఎక్కువ అందుకోవాలి. ఎక్కువ కొంచెం కటింగ్ అని చేసుకోవాలి. వేసుకుంటప్పుడు కొంచెము కటింగ్ చేసుకోవాలి. ఫీట్ మళ్ళీ ఇది కుట్టినప్పుడు ఫీట్ అక్క పెట్టుకుంటప్పుడు ఇలా కొంచెం క్రాస్ చేస్తే కొంచెం ఫిట్టింగ్ ఎక్సలెంట్ వస్తుంది. ఇంకా బోటిక్ మోడల్ లా చూడండి ఇలా పెట్టిన కట్ చేసి ఇంకా డాట్స్ అయితే సేమ్ మీకు తెలిసిందే. ఇంకా చూడండి ఇలా వెనుక భాగం కట్ చేసినాం కదా, దీంట్లో వెనుక పార్ట్ని కట్ చేసిన ఒకటి 2 బ్లౌజులు కట్ చేస్తున్నాను కాబట్టి ఒక బ్లౌజును ఒక పార్ట్ని ఇక్కడ వేస్తున్నాను. ఇది మంచిగా క్లారిటీగా కనిపిస్తుంది అని ఇది వేస్తున్నా. ఇది క్రాస్ కటింగ్ కదా, లేదు ప్రిన్స్ కట్ కదా, స్ట్రైటే పెడదాము. ప్రిన్స్ కట్ కదా, స్ట్రైటే పెట్టి కట్ చేద్దాం. ముందు బటన్ చూడండి, మళ్ళీ బ్యాక్ బటన్స్ కదా, అక్కడ పెట్టక ఇక్కడనే పెట్టి అతుకు పెట్టు, మళ్ళీ అక్కడ చేతులు వెళ్ళడం చూద్దాం ఇట్లా పెట్టి అటు క్రాస్ పట్టి గిడికి వస్తుంది కదా. ప్రిన్స్ కట్ అనగా క్రాస్ పట్టి ఎందుకు అవును కదా, స్ట్రైట్ మొత్తం కావాలి కంప్లీట్. చెప్పు. ప్రిన్స్ కట్ కాబట్టి ప్రిన్స్ కట్ను స్ట్రైట్ కటింగ్తోనే కుడతాము. అప్పుడు అందుకే నేను ఫ్రంట్ బటన్స్ కాదు బ్యాక్ బటన్సే, కానీ క్లాత్ లేదు కానీ ఇక్కడ క్లోజ్ చేసేస్తాము, కుట్టేసి ఆయనతో ఇది ముందుకు ప్రిన్స్ కట్ పెట్టేస్తాం, కుట్టు కుంచుతాం మొత్తం. దీన్ని ఇలా స్ట్రైట్గా వేసి మొత్తం ఇలా డ్రా చేసుకోవాలి. కుడుతుంది అది అట్లనే ఉండే ఇంకా మిషన్ నీకు ముందుదే అలవాట. చూడండి ఇలా అంత మొత్తం డ్రా చేసుకోవాలి. ఇలా మొత్తం డ్రా చేసుకున్న తర్వాత దీన్ని తీసేయాలి. మనం ప్రిన్స్ కట్ పెట్టడానికి దీన్ని తీసి పక్కన పెట్టేసి, నేను నార్మల్గా గీసిన, ఇప్పుడు మంచి డార్క్ నీకు కనబడేలా అది గీస్తున్నా ఎక్స్ట్రా. ఇక కొంచెం ఎక్స్ట్రా పెడదాము, ప్రిన్స్ కట్ కాబట్టి పైన గుంజినట్టు అవుతుందని కొంచెం ఎక్స్ట్రా పెట్టేసి ఇప్పుడు నీ పక్కనే ఉంది ఏంది ఆయిలా. ఇప్పుడు ఈ ప్రిన్స్ కట్కు కొలతలు ఎలా పెట్టాలో చూపిస్తున్నా. ప్రిన్స్ కట్కు ఇక్కడ మనము ఈ లైన్ గీసేసినాం కదా, ఈ లైన్ ఉక్కు పట్టి కాజాపట్టి సైడ్ నుండి ఒక 4 ఇంచెస్, 4 సరిపోతుంది కదా, 4 మస్తు అవుతుంది. 4 దగ్గర అందరికి 4 ఎక్కువ మటుకు, బాగా సన్నగా ఉన్న వాళ్ళకి మాత్రమే 3.5 ఇట్లా వస్తుంది. ఈ 4 దగ్గర ఒక మార్క్ చేసేసిన, ఇక్కడ నుండి ఇటు 5 ఇంచెస్ వస్తుంది, పైనుంచి అయితే 10 ఎక్కువ వస్తుంది, మ్యాక్సిమం 10.
10కి ఇక్కడ గుర్తుపెట్టిన కింది నుండి అయితే 5 వచ్చేస్తుంది చూడండి, ఎగ్జాక్ట్గా 5 వస్తుంది. ఇక్కడ ఎగ్జాక్ట్ 5 కాడ లైన్ చేయాలి. ఇది ప్రిన్స్ కట్ హుక్, ప్రిన్స్ కట్. ఇది ఇటు ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ మార్క్ చేసినాం కదా, ఇటు నుంచి ఇది 1.5 తీసుకుందాం, ఇటు నుంచి ఇది 1.5. 1.5 అయితేనే షేప్ బాగా వస్తుంది. 1 ఇంచ్ 1 ఇంచ్ తీసుకున్నాం ఇంతకుముందు, కొంచెం షేప్ మంచిగా అనిపించలే. 1.5 తీసేసుకుంటున్నా నేను ప్రిన్స్ కట్ షేప్కి. చూడండి ఇలా నేనేం ఉండాలి మళ్ళీ, అందుకే మనం ఇదేం టచ్ చేయము, కట్ చేస్తాం కాబట్టి క్లాత్ మనకి ఇవే పాయింట్స్ ఎక్కువ అవసరం కాబట్టి ఇది 1 ఇంచ్ 2 ఇంచ్ తీసుకొని దీన్ని ఇక్కడ కలుపుకునేది చెప్పేసి. ఇప్పుడు ఇది ట్రై చేయండి మీరు కూడా, ఎలా వస్తే కరెక్ట్ వస్తుందో. ఇది వెనుక భాగం కట్ చేసిన చంక కదా, దీనికి ఈ టర్నింగ్ పాయింట్ దగ్గర కాకుండా నేను చెప్పేది ఈ నుంచి ఈ దాకా ఆ పిచ్ పెంచన్నా, పెంచి క్రాస్ లో లైన్ చేయాలి, ఆడ కరెక్ట్ ఉండాలి, అలాగా అక్కడ కరెక్ట్. ఇప్పుడు లో ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది, దీని లోతుకు పెట్టేసేయాలా, ఇది లోతుకు ఇట్లా రావాలి. ఈ హై నెక్ కాకుండా ప్రిన్స్ కట్ ఇలా రావాలి. కొంచెం ఇది చంక అన్నది వెనుక భాగం స్ట్రేట్ గా తీసుకుంటే దీనికి క్రాస్ గా తీసుకోవాలి, కొంచెం క్రాస్ గా తీసుకొని అప్పుడు లోతు చంక లోతును ఇలా పెట్టేసి దాని నుండి ఇది ఇప్పుడు ఇది షేప్ చేసేయాలి. హైనెక్ అయితే రాదు కదా, ఇది హైనెక్ కూడా ఈ పార్ట్ మరి ఈ మిడిల్ లో కాకుండా కొంచెం కింది కని వచ్చేస్తుంది షేప్. ఏది రాదు నీకు అర్థం, నాకు అర్థం కాలేదు. ఏది ఇది వెనకాల వెనకాలది కదా, వెనకాల లోతు కాబట్టి ఇది జరిగిన ఈ డీప్ అన్నది 7 పెడతా అనుకుంటున్నా, సరిపోతుందా? సరిపోతుంది. ఇగో నేను ఇటు నుంచి ఇటు 7 చూడండి, ఇది 7 క్రాస్ 7 వెనకాల కిందకే ఉంది కదా బ్లౌజ్, ఎదురు కిందకున్నా బాగుంటుంది. చూడండి ఇటు కొంచెం ఇటు కూడా కొంచెం క్రాస్ సాగది ప్లస్ ప్రిన్స్ కట్ అని క్రాస్ పెట్టినాను, మీరు కూడా గుర్తుంచుకొని పెట్టుకోండి. ఇక్కడ ఫోల్డింగ్స్ అనేటివి రావు, ముడతలు రావు, ముందు కరెక్ట్ వస్తుంది మంచిగా. ఇక్కడ కొంచెం ఇది కూడా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి, కానీ ఈడ ఎక్స్ట్రా ఉండొద్దు. ఈడ తీసుకో, ఇలా కొంచెం ఉండని పర్వాలేదు, కానీ ఇది ఇంకా తీసుకో. ఈడ సునీత మొత్తం ఇది ఎంత మనకు అయ్యింది అంతలా సగం అన్న ఈడ రావాలి మనకు. ఈడ 3 ఇంచులు అయిందా మనకి, 1.5 ఉండాలి, ఇంచు పెట్టిన 1.5 ఉండాలి, ఇంచు సరిపోతే ముందు 1.5 ఉండాలి, ఇంచు పెట్టిన 1.5 ఉండాలి, ఇంచు సరిపోతే ముందు భాగం చిన్నది అది పోతుంది. వెనక దాంట్లో అంతా లావుగా పెట్టాం కదా, అందుకని 1.5 మనం ఎక్కడ ఇంచు కూడా పెడతారులేము, చాలా తక్కువ పెడుతున్నాం కాబట్టి ఇంత రావాలి. ఇప్పుడు నేను ఇంకా మెజర్ చేస్తే కరెక్ట్ గా ఇంకా కొంచెం తక్కువనే వచ్చింది. ప్రిన్స్ కట్ కి ఇది ఒక ట్రిక్. మళ్ళీ ఇది కూడా కొంచెం తగ్గింది కదా, ఈ ప్లేస్ నుంచి ఈడ ప్లేస్ లో పెంచి మళ్ళీ ఇది ఈ పక్కల కుట్ల కాడ ఈ బ్యాక్ ఎంత ఉందో అంతే కలవాలి. మళ్ళీ పక్కల కొంచెం షేప్ తీసుకురావాలి. అందరు ఏమనుకుంటారు పక్కల కుట్లు వేసినప్పుడు మళ్ళీ ఎక్కువ వచ్చింది, ఓన్లీ ఈ షేప్ దగ్గరనే మనకి క్రాస్ తీసుకురావాలి. మనం ఇది కట్ చేయం కాబట్టి క్లాత్ ఇలాగే ఉంటది, నార్మల్ గా స్ట్రైట్ కట్ చేసినా గానీ ఈ ప్లేస్ లో కిందికి రావాలి. అది మీదికి అందుకోవడం వల్లనే లేస్తుంది. ఇప్పుడు ఇక్కడ కింది కొంచెం కట్ చేయాలి కదా, ఇప్పుడు కట్ చేసేటప్పుడు అదే ఇప్పుడు ఇలా కట్ చేస్తున్నాను. ఇది ఇంకా పెంచుకున్నాం, మీకు పేపర్ లో పెంచలేము, తర్వాత చూడండి ఇలా కట్ చేస్తున్నాను. గుర్తులు అర్థమైనాయి అనుకుంటున్నా, లేక అర్థం కాకపోతే కామెంట్ చేయండి. మళ్ళీ ఒకసారి ఇంకో బ్లౌజ్ చూపిస్తాము. వీడియో ఇట్లా పెట్టాలి, ఇట్లా ఇది కనబడాలి వాళ్ళకి, అందుకే ఇట్లా పెట్టి అంటారు. ముందు భాగం కూడా మీకు ముందు
ముందు భాగం కూడా మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాము. ఇది ఫ్లవర్ లో వచ్చింది. ఇది చూడండి ఇంత షేప్ తీసేసినాం. ఇది పెంచడం వల్ల పెద్ద కొంచెం ఉండని పడేసేయాలి, కొంచెం ఉండని తీసి పడేసి. సునీత అన్ని పెట్టు, ఫోటో తీస్తా. రుక్మిణి నువ్వు వచ్చాయి 5 minutes లా. పింక్ దే పెట్టాలా? ఇవి మళ్ళీ పైన పింక్ లంగానే పెట్టినాం కదా, పింక్ దే పెట్టాలా ఫోటోకి? ఏం కాదు, 2 పెట్టి పట్లాగానే ఈ వీడియోకి 2 ఉండని. రెండు ఎట్లా ఫోటోకు రెండు ఎట్లా పెడుతుంది? ఇప్పట్లాగా ఇప్పకుండా ఇప్పేసినాను. పైన క్లాత్ అది తీసుకొని వచ్చేసి కిందికి జరుపు, ఆడికి నీ దగ్గర దాకా జరుపు. ఇది ఆ ఫోన్లో తెస్తామంటున్నది. నీ ఫోన్లోనే అవి పంపించేసినవట కదా నిన్న. ఇవాళ 2 గంటలకు పెడతా అన్నారు కదా. ఇవాళ 2 గంటలకు అది కాదు, నేను ఇంటి దగ్గర నోట్స్ చేసిన ఫోటో తమ్నేల్కి మంచిగా ఉందని నీ ఫోటో పంపించిన ఫోటో పెట్టింది. ఆ తర్వాత రేపు పెట్టుమన్నా 2 గంటలకు. అది అన్నట్టు ఏం కాదు, కట్టుకోండి అట్లా వచ్చింది కదా శారీకి. కట్టుకోంగి ఇలా వచ్చింది. ఎంత బాగుంది చీర, మెత్తగా లేదు, పడుతుంది అన్నావు. ఎంత బాగా వచ్చింది చీర కూడా. ఈ షాపింగ్ హోల్సేల్ షాప్ లో రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. ఇది లంగా మీరు ఆల్రెడీ వీడియో చూసిండ్రు కదా, లంగాలో మనం శారీకి బ్లౌజ్ కి ఇలా తీసినాం. అయితే ఇది కట్టుకొంగుకి వచ్చింది. కొంగు కానీ బ్లౌజ్ లుక్ అనిపించదని దీంట్లోనే మేము 1/2 మీటర్ బ్లౌజ్ తీసుకున్నాం. 1/2 మీటర్ 8 సెంటీమీటర్స్ ఎక్స్ట్రా తీసుకున్నాం. 80 తీసుకున్నా. దీన్ని మనం బ్లౌజ్ చేద్దాం అన్నట్టు ఈ క్లాత్. ఫస్ట్ ఇలా హ్యాండ్స్ తీస్తున్నాను. ఇది బార్డర్ హ్యాండ్స్ కు రావడం కోసం ఒకటే మోడల్ వచ్చిందనే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఈ క్లాత్ ఇంట్లోంచి కట్ చేసినాం. స్ట్రైట్ గా తీసుకురా, నువ్వు ఎప్పుడు తీసుకో స్ట్రైట్ గా. జర్రంత ఎక్కువనేది మళ్ళీ ఈడ మనకు సరిపోదు. ఇక్కడికి వచ్చినాక ఇట్లా క్రాస్ రాకు. అది హ్యాండ్స్. ఇది హ్యాండ్స్. కొంచెం ఆలోచించి కట్ చేస్తే క్లాత్ వేస్ట్ కాదు, లేకపోతే వేస్ట్ అవుతుంది. పువ్వులు చూడు, ఇక చూడము ఏమన్నా పువ్వులాగా ఉంటే పువ్వులు ఇగో చిలుకలు ఉన్నాయి అట్టే ఉండాలంటే ఇప్పుడు వీపీడ పెట్టాలి. పెట్టేటప్పుడు ఏం చేయాలంటే చూసుకోవాలి, ఉన్నాయి కదా సైడ్ కుట్ల పోయేటట్టు చూసుకొని పెట్టుకోవాలి. మరి ఇప్పటికే క్లాత్ చిన్నగా అయిపోయింది లంగా అనిపిస్తుంది. మనం కుట్టుకుంటే ఇంత ఆలోచించుకుంటూ కుట్టుకుంటాం. అదే వాళ్ళు బోటిక్ లో ఏదైనా కనిపించినాం అనుకో, అది ఆలోచన లేకుండా అయిపోతుంది. బ్యాక్ పార్ట్ తీసుకో. బ్యాక్ బ్యాక్ అనుకున్నాను, పింక్ కదా. అట్లా దిగా మళ్ళా మొత్తం ఓపెన్ చేసి పెడదామా? పెట్టాలి. చూడండి కొంచెం సర్దిరేసరికి టైం పడుతుంది.
అంత ఆలోచించి పెట్టాలి కాబట్టి ఇలా కొంచెం ఎక్కువ తినిపించినాం. అయ్యో ఇక్కడ కత్తెర పెడేసినా అప్పుడు కట్ చేసేటప్పుడు ఇప్పుడా ఇప్పుడు కాదు ఎప్పుడు మరి ఇది బాగా కనబడుతుంది. ఇటు సైడ్ తక్కువ కనబడుతుందా? ఇది ఇటు సైడ్ క్రాస్ ఉంది ఏమన్నా? మద్దతు లేదు. ఇట్లే మళ్ళీ ఇవి చిలుకలు పడ్డమైంది పట్ట వేసి ఇది ఏం కాదు. అక్కడ ఇట్లా పోతుంది, ఇంత పోతుంది, ఇడికి ఇంత పోతుంది, ఏం కాదు. సంకల కాడ కనబడుతుంది. కొంచెం బట్ట ఇవ్వలేకపోతుంది అటు సైడ్. మేము ఎగ్జాక్ట్గా ఇట్లా తీసుకున్నాము. భాగం ఇది కొంచెం సరి వేసుడు ఆలోచించుకుంటే వేసేసరికి టైం పడుతుంది. ఇది మొత్తం ఒకటేసారి కదా, ఇలా కుట్టేసుకొని రావాలి ఒకటి. లేదండి ఇదండి ఇది ఎక్కడక్కడ ఉప్పటి కాజపట్టి కాదు కదా. ఫోటో తీయండి సార్. అన్ని తీసేసిద్దామంటే ఎవరు రాలేదు. ఏముందా ఫోటోది కట్ చేయకుండా సరే కాదు. మళ్ళీ